స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులను ఉద్దేశించి స్వామి భక్తులు ఈ సమస్త ప్రపంచంలో అనేక ప్రాంతములలో అనేక మంది భక్తులు స్వామివారికి దాసానుదాసులై స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నటువంటి తరుణంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మస్థాపన నిమిత్తమై భగవంతుడు దశవిధమైనటువంటి అవతారములనెత్తి స్వామి లోక కళ్యాణార్థమై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి అద్భుతమైనటువంటి లోక కళ్యాణం విశ్వ కళ్యాణం గావించినటువంటి తరుణంలో ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అందరి చేత సేవలు అందుకున్నటువంటి స్వామి ఆ హరిహరాత్మజుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య భవ్యమైనటువంటి అనుగ్రహ శక్తితో ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో అత్యంత వైభవంగా స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ నిర్మాణంలో అనేక మంది భక్తులు వారి వారి యొక్క స్వతసిద్ధంగా ముందుకొచ్చి చాలా ప్రీతిగా స్వామివారికి విరాళాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వారి వారి యొక్క మనోరథభీష్టమైనటువంటి వారి వారి కోరికలను నెరవేర్చుకునేటువంటి దిశలో కూడా స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క ఆలయానికి కోటాను కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ యొక్క వ్యయభారాన్ని భక్తులందరూ కూడా ప్రేమగా క్షేమకరంగా ఆస్వాదిస్తూ ఈ యొక్క ఆలయానికి అనేక మంది భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాదొక్కటే కోరిక, ఈ యొక్క ఆలయ నిర్మాణంలో సుమారుగా 2000 మందిని తయారు చేయాలి దాతలుగా. ఈ దాతలతో నిర్మితమయ్యేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆలయంలో ఈ 2000 మందికి తగు విధమైనటువంటి ఒక ప్రాముఖ్యతను కూడా ఇవ్వాలన్నటువంటిది దేవాలయం కమిటీ వారి యొక్క నిర్ణయం కూడా. ఈ కమిటీ వారి యొక్క నిర్ణయాన్ని అనుసరించి భక్తులు ఇంకా విశేషంగా ఈ యొక్క ఆలయానికి వారి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారములు అందించి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఆలయానికి తగ్గట్టుగా ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలకు తగ్గట్టుగా మీ కళ్ళతో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడికి వచ్చి చక్కగా మీ కళ్ళతో చూసి భక్తి శ్రద్ధలతో భగవంతుడికి పట్టం కడుతున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణంలో మీరు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యము చెంది సంపూర్ణమైనటువంటి హక్కుతో ప్రేమగా భక్తిగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ యొక్క హరిహరాత్మజుడైనటువంటి అయ్యప్ప స్వామి వారిని సేవించి తరించగలరని ప్రార్థన.